నారా లోకేష్ బాబు గారికి రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏమైతాయంటే సీఎం ఇన్ వెయిటింగ్, అవైటెడ్ సీఎం ఫైటింగ్ విత్ అపోజిషన్, సీఎం ఇన్ వెయిటింగ్ ఇన్సైడ్ ఆల్సో, బికాస్ కూటమిలో కూడా ఒక ఖతర్నాక్ క్యాండిడేట్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ రూపంలో, ఖతర్నాక్ క్యాండిడేట్ ఉన్నాడు అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడు రూపంలో. సో ఐడియాలజికల్ సిగ్నల్ ఏ రకంగా పోతుంది అని అంటే, నేను నా ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా నేను ప్రజల తరపున మాట్లాడతా, ప్రజల ప్రభుత్వమై మాట్లాడతా అని చెప్పి లుల్లుమాల్ క్వశ్చన్ చేసిండు కదా పవన్ కళ్యాణ్. కోర్ స్ట్రెంత్ ఇట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, నారా లోకేష్ కి ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషన్ ఇంకా అజెండా ఆరాంగా ఉంటుంది, ఆయనకు స్ట్రెంత్ లాగా పనిచేస్తాయి తండ్రి యొక్క వారసత్వంతో. బట్ అదే పవన్ కళ్యాణ్కి తీసుకుంటే మాస్ కనెక్ట్ ఉంటుంది. మాస్ కనెక్ట్ ఎప్పుడైతే ఒక నాయకుడికి వస్తుందో ప్రెషర్ పాలిటిక్స్కి ఆస్కారం ఉంటుంది. గ్రాస్ రూట్స్ క్రెడిబిలిటీకి ఇట్లా మనం పోయి చూస్తే పవన్ కళ్యాణ్కు ఉన్నంత చరిష్మా ఖచ్చితంగా నారా లోకేష్కి ఉండకపోవచ్చు. బట్ పొలిటికల్ లెజిటిమసీ అంటే వారసత్వపు ఏవైతే అవకాశాలు ఉన్నాయో నారా లోకేష్కి ఎక్కువ ఉంటుంది. నారా లోకేష్కి వారసత్వపు లక్షణాలు ఎక్కువ ఉన్నా పవన్ కళ్యాణ్కి క్రౌడ్ని గుంజే ప్రజల వారసత్వం అని అంటాం కదా, అది ఎక్కువ కనబడుతుంది. బికాజ్ ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. సో వారసత్వం వర్సెస్ వర్కింగ్ కల్చర్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకు అని అంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్ టర్న్డ్ లీడర్ పవన్ కళ్యాణ్.